బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ను ఓడిస్తామంటూ హడావిడి చేసిన బంగ్లా ఓవర్ కాన్ఫిడెన్స్కు చెక్ పెడుతూ 4వ రోజే వారిని చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో రోజు టెస్టుకు అదే జట్టును కొనసాగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు డిసైడ్ అయ్యారు. దీంతో బూమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించిన WTC ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవడమే టార్గెట్గా అతన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియాదే టాప్ ప్లేస్. అయితే ఇక్కడి నుంచి మరో 4 మ్యాచ్లు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. బంగ్లాతో సిరీస్ తర్వాత కివీస్తోనూ ఆస్ట్రేలియాతోనూ భారత్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న ప్లేయర్స్ను కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా ప్రధాన జట్టును బరిలోకి దించుతోంది. అటు తుది జట్టులో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కాన్పూర్ పిచ్ కూడా పేస్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో 3 పేసర్లు, 2 స్పిన్నర్ల కాంబినేషన్లోనే భారత్ బరిలోకి దిగడం ఖాయం. అయితే 3వ పేసర్గా ఆకాశ్ దీప్ కొనసాగుతాడా లేక యష్ దయాల్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.